హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ ఫ్రెష్ ప్రింట్స్ అనేటువంటి కంపెనీ నుంచి పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి సంబంధించి ఈమెయిల్ కోఆర్డినేటర్కి సంబంధించినటువంటి జాబ్స్కి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జస్ట్ 2 hours బ్యాకే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. 12th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 30,000కి పైగానే మీకు సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కంపెనీ వాళ్ళే మీకు ఫ్రీగా వర్క్ చేయడానికి కిట్ అంతా కూడా ఇంటికి అయితే పంపిస్తారు. లేటెస్ట్ జాబ్ అప్డేట్ 100% రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూసేసి వెంటనే ఈ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా వీడియో చూస్తున్న వ్యూయర్స్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గాయస్, ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫ్రెష్ ప్రింట్స్ అనేటువంటి కంపెనీ వాళ్ళు అఫీషియల్గా లింక్డ్ఇన్కి సంబంధించి పేజీలో జస్ట్ 2 hours ఎగోనే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని అయితే పోస్ట్ చేశారు. జూనియర్ ఈమెయిల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్కి సంబంధించి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్ట్లకి సెలెక్ట్ అయినట్లయితే మీరు పర్మనెంట్గా ఇంటి దగ్గర నుంచి రిమోట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు ఇంట్లో నుంచే ఒక వర్క్ అనేది చేసుకోవచ్చు. అన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఈ పోస్ట్లకి సంబంధించి అధికారికంగా వాళ్ళ ఫ్రెష్ ప్రింట్స్ కంపెనీలో వర్క్ చేసేటువంటి ఎవరైతే హెచ్ఆర్ ఉంటుందో సో వాళ్ళే ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ని అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో మీకు 100% రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మీరు ఎండ్ వరకు చూసేసి ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అఫీషియల్గా మీరు డైరెక్ట్గా వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇక అఫీషియల్ వెబ్సైట్ త్రూగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్ట్లకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. డ్రైవ్ మార్కెటింగ్ ఇనిషియేటివ్స్ ఎట్ ఏ ఫాస్ట్ గ్రోయింగ్ ఎన్వైసీ బేస్డ్ స్టార్టప్ అని చెప్పేసి ఇక్కడ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఈ యొక్క ఫ్రెష్ ప్రింట్స్ అనేటువంటి కంపెనీ ఏంటి అంటే, మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేది వెబ్సైట్స్ చూస్తుంటారు కదా, చాలామందికి తెలిసినటువంటి విషయమే. ఈ యొక్క అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈ కామర్స్ సైట్స్ సేమ్ మనకి అలాగే ఫ్రెష్ ప్రింట్స్ అనేటువంటి కంపెనీ కూడా ఇది కొత్త స్టార్టప్ కంపెనీ అనమాట. యూఎస్ బేస్డ్ కంపెనీ ఇది. ఈ కంపెనీకి సంబంధించి కూడా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. క్లాత్కి సంబంధించి అలాగే వివిధ రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్కి రిలేటెడ్గా మార్కెటింగ్కి సంబంధించి మీరు ఇక్కడ ఆన్లైన్లో ఈమెయిల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్గా మీరు ఇక్కడ వర్క్ చేస్తారనమాట. పర్మనెంట్గా ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ వాళ్ళే మీకు ల్యాప్టాప్ కిట్ అంతా కూడా ఇంటికైతే పంపిస్తారు. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే 12th పాస్ అయిన వాళ్ళు అలాగే ఎనీ డిగ్రీ పాస్ అవుట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. గూగుల్ షీట్స్, సో మీకు అందరికీ కూడా తెలిసింది, మొబైల్లో కూడా ఉంటుంది కదా గూగుల్ షీట్స్ యాప్. సో గూగుల్ షీట్స్కి సంబంధించి ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో దాంతోపాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. ఎందుకంటే మనకి ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి ఇంగ్లీష్ స్కిల్స్ అనేవి మస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అండ్ ప్రియారిటైజేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. సూపర్ డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ మెటిక్యులస్ విత్ వర్క్ అని చెప్పేసి చెప్తున్నారు. సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే బేసిక్ HTMLకి సంబంధించి మీకు నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో ఇక్కడ మనకి ఏమేమి స్కిల్స్ని రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలో చెప్తాను, నోట్ చేసుకోండి. ఎంఎస్ ఎక్సెల్ అలాగే గూగుల్ షీట్స్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, బెస్ట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా కనుక రెజ్యూమేలో అప్డేట్ చేసుకొని అప్లై చేసినట్లయితే మీకు 100% రెస్పాన్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సాలరీ ప్యాకేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. చూడండి, సాలరీ ప్యాకేజ్ అనేది ఎంత వస్తుందంటే మీకు పర్ మంత్ $400 అనేవి పే చేస్తారు. ప్రజెంట్ డాలర్కి ఎంత ఉంది అంటే ఇండియన్ కరెన్సీలో $1కి 84 రూపీస్ ఉంది. ఆ లెక్కన మీరు 84 × 400 చేసుకోండి. ఏ విధంగా వస్తుందో మీరు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇక $400 అంటే దాదాపుగా మీకు 28,000కి పైగానే సాలరీ వస్తుంది. అలాగే అంటే దాదాపుగా 35,000 వరకు మీరు పొందొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, NSA $40. ఇక్కడ నైట్ షిఫ్ట్స్ అలవెన్సెస్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే మీకు మీ యొక్క బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసినట్లయితే మీకు ఇంకా వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీరు రెగ్యులర్గా. ఇంకా మీరు ఆ యొక్క జాబ్కి సంబంధించి చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఇది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. చూడండి, దిస్ ఈజ్ ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. అవర్స్ వచ్చేసి మనకి మండే నుంచి ఫ్రైడే వరకు వర్క్ చేయాలి. సాటర్డే సండే మనకి బంద్ అనేది ఉంటుంది, ఆఫ్.
12:30 PM నుంచి 9:30 PM వరకు మీరు ఇక్కడ ఈ టైమింగ్స్లో మీరు వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెష్ ప్రింట్స్ ఈజ్ అన్ ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఎంప్లాయర్ అండ్ ప్రమోట్స్ డైవర్సిటీ, అంటే అన్ని రకాల కేటగిరీల వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వారైనా మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ అయితే కూడా ఇచ్చారు చూడండి. మీరు యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ లవ్ విత్ ఏ ఛాలెంజ్, సో మీరు ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేసే విధంగా రెడీగా ఉండాలి. కామ్ అండర్ ప్రెషర్, సో ఎలాంటి వర్క్ ప్రెషర్లో కూడా మీరు కామ్గా ఉండాలి, వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సూపర్ అటెంటివ్ అండ్ డీటెయిల్ అని చెప్పేసి ఇచ్చారు. థ్రైవ్స్ ఆన్ ఫీడ్బ్యాక్, సెల్ఫ్ మోటివేటెడ్ అయి ఉండాలి, టీమ్ కొలాబరేటర్ అయి ఉండాలి, అడాప్టబుల్, టెక్ సావీ, ప్రాబ్లమ్ సాల్వర్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో చాలా మంచి జాబ్ ఇది. మీరు పర్మనెంట్గా ఇంటి దగ్గర నుంచి ఈ యొక్క ఈమెయిల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్గా, సో వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాప్టాప్ త్రూగానే మీరు వివిధ రకాల కంపెనీస్కి సంబంధించి ఆ యొక్క క్లయింట్స్ తోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళతో చాట్ సపోర్ట్ ద్వారా ఈ యొక్క కంపెనీకి సంబంధించి ఏదైతే ప్రోడక్ట్స్ ఉంటాయో కేటగిరీస్కి సంబంధించి వివిధ రకాల కంపెనీస్కి సంబంధించి బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా మీరు ఈమెయిల్ త్రూగా ఈ యొక్క బిజినెస్ మార్కెటింగ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్, అలాగే బేసిక్ టైపింగ్ స్కిల్స్ ఉన్న కూడా అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. సో మనకి వెరీ రీసెంట్ జాబ్ అప్డేట్ కాబట్టి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే సో డైరెక్ట్గా మనకి ఈ విధంగా ఆ యొక్క కంపెనీకి సంబంధించి అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ జూనియర్ ఈమెయిల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇండియా రిమోట్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు పర్మనెంట్గా ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకున్నటువంటి ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. సో డిసెంబర్ 2016లో అయితే ఈ యొక్క కంపెనీని అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో చాలా పెద్ద ఎంఎన్సీ కంపెనీ, దాదాపు 500 వరకు కూడా పీపుల్స్ ఇందులో వర్క్ చేస్తున్నారు. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చారు. అలాగే జాబ్కి సంబంధించి ఇక్కడ ఆ యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఏమేమి చేయాలి అన్నీ కూడా ఇక్కడ ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్లు కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో జస్ట్ మీరు బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రెజ్యూమే అనేది అప్లోడ్ అయితే చేయాలి. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా రెజ్యూమేలో ఏమేమి స్కిల్స్ని యాడ్ చేసుకోవాలి అని చెప్పేసి. తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే పెట్టండి, ఒకవేళ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు నార్మల్గా చాట్ జీపీటీని కానీ అదే ఏదైనా యూజ్ చేసి కానీ ఇక్కడ మీరు యూజ్ చేయొద్దు, మీరు ఓన్ థాట్స్లో అయితే మెన్షన్ చేయండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ని మీరు డైరెక్ట్గా గూగుల్ చేసేసి వాటికి సంబంధించి ఆన్సర్ అనేది ఇక్కడ పెట్టొద్దు. ఇక్కడ ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సంబంధించి ఆన్సర్ అనేది మీరు మీ యొక్క ఓన్ వర్డ్స్లో అక్కడ మీరు టైప్ చేసి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ యువర్ మోస్ట్ అడ్వాన్స్డ్ డిగ్రీ, విచ్ యూనివర్సిటీ గ్రాంటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉంది. సో దానికి సంబంధించి కూడా మీరు ఓన్గా అయితే ఆన్సర్ చేయాలి. తర్వాత విచ్ వన్ డిస్క్రైబ్ యూ ద బెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఇక్కడ మీరు మీకు నచ్చినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసేసేయండి. ఆర్ యూ కంఫర్టబుల్, సాలరీకి కంఫర్టబుల్గా అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ కూడా ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియకపోతే నార్మల్గా గూగుల్ చేయండి. సో గూగుల్ చేసేసి అక్కడ మీరు క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏదైతే వచ్చిందో అది డైరెక్ట్గా కాపీ చేయకుండా అందులో కొన్ని చేంజెస్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ కాపీ చేసి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇలా మనము అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్కి మీ యొక్క రెజ్యూమే మ్యాచ్ అయినట్లయితే సో మీకు మళ్ళీ ఒక మెయిల్ అనేది చేస్తారు ఇంటర్వ్యూ గురించి. సో దాని తర్వాత రిక్రూట్మెంట్కి ఆన్ బోర్డింగ్ అనేది చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. వెరీ రీసెంట్ జాబ్ అప్డేట్ కాబట్టి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.